నేను అంటున్నా ఇలా మేము హిందువులం అంటున్నారు. ఏం రాముడు మీకు చిన్నయ్యా? సీత మీకేమైనా చిన్నమ్మారా? లేకపోతే రాముని వంశంలో ఏమైనా పుట్టిందా మీరు? వీనికి హిందూ అంటే తెలియదు, హిందూ మతం ఎప్పుడు పుట్టిందో తెలియదు, రాముడు ఏం చేసిందో తెలియదు. ఇవాళ నేను అంటున్నా, మోడీ సీత కొరకు రాముడు ఎంత విలవిలలాడిండో మేము చూసినాం. ఇవాళ నీ సీతమ్మను నువ్వు ఏలుకోవట్లే, నువ్వు మోడీవి, నీ భార్యను కూడా ఏలుకోలేనివి ఈ దేశం ఎట్లా వెళ్తావో మీరు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఏక్ నిరంజన్ గాడు సీతారాముడ సమేత లక్ష్మణుడితో కూడిన ఆంజనేయుని మనం భద్రాచలం రామాలయంలో పెట్టుకున్నాం. ఏడ్చే రాముణ్ణి బాలరాముణ్ణి అని చెప్పి అలా రామాలయం కట్టినాం. రామాలయం కట్టడమే కాదు చెప్తున్నా మిత్రులారా, గుర్తుపెట్టుకోండి, పక్కనే బాబ్రీ మసీద్ కూలిన ప్రాంతంలో కూడా కట్టుతున్నారు. కానీ ముస్లింల మీద విషం చంపుతున్నారు. ఎందుకు ముస్లింల మీద విషం చంపుతున్నారు? పాకిస్తాన్కు పొమ్మంటే నా దేశం పాకిస్తాన్ కాదు, నేను భారతదేశంలో పుట్టిన ఈ దేశంలో పుట్టిన ముస్లింను, ఈ దేశవాసిని అన్న ముస్లిం మీద మీకు ఎందుకు రక్కసింత అని చెప్తున్నా. నేను ఈరోజు నేను చెప్తున్నాను, గుర్తుపెట్టుకో మిత్రులారా, మోడీ అనేటోడు చేతగాని దద్దమ్మ, మోడీ అనేటోడు చేతగాని దద్దమ్మ. అమిత్ షా లాంటి లఫూట్ గారిని పట్టుకొని ఇలా దేశాన్ని దోచుకుంటున్నారు. ప్రధాని, అంబానీ, అదానీ ఈ ముగ్గురు దేశాన్ని దోచుకుంటున్నారు. తినే పప్పు మీద, ఉప్పు మీద, చపాతీ మీద, పుల్కా మీద, పెరుగు మీద ట్యాక్స్ చేసే దరిద్రులారా, ఎవరిని దోచుకుంటున్నా మీరు? ఈ దేశంలో ఉన్న 120 కోట్ల మంది హిందువులను దోచుకునే దరిద్రులు వీళ్ళు. హిందువులను కించపరిచేలా కాంగ్రెస్ పార్టీ లీడర్ అద్దంకి దయాకర్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. మేము హిందువులం అని అంటున్నారు. రాముడు ఏమన్నా మీకు చిన్నయ్య, సీత ఏమన్నా మీకు చిన్నమ్మ, మీరు ఏమన్నా రాముడు వంశంలో పుట్టారా అంటూ హిందువులని కించపరిచేలా కొన్ని వ్యాఖ్యలు చేశారు అద్దంకి దయాకర్. అసలు ఈ అనుచిత వ్యాఖ్యలు చేయవలసిన అవసరం అంతగనం ఏమీ వచ్చింది? ఇక దీన్ని ఒక హిందువులని టార్గెట్గా చేసుకొని మాట్లాడినట్టుగా కనిపిస్తుంది. దీని గురించి బీజేపీ పార్టీలో ఒక నాయకుడు అల్లం నాగరాజు గారిని ఫోన్ ఇన్లోకి తీసుకొని అసలు ఏం జరిగింది, ఎందుకు ఇట్లాంటి వ్యాఖ్యలు చేయవలసి వచ్చింది అనే దాని గురించి ఫోన్ ఇన్లో తెలుసుకుందాం. నమస్కారం సార్. హలో, నమస్తే అమ్మా. సార్, మీరు దయాకర్ గారు మాట్లాడిన మాటలు విన్నారా సార్? దయాకర్, అద్దంకి దయాకర్ అమ్మా. అవును సార్. అది ఆయన నేషనల్ ఇంటర్నేషనల్ ఫిగర్ అయిందమ్మా. రాముడు సీత అని, రాముడు ఏమన్నా మీ చిన్న అవుతాడారా, సీతమ్మ ఏమన్నా? అవును సార్, రాని వాడు కూడా వాడారు. అవును, అవునమ్మా, చాలా ఘోరం అమ్మా. హిందూ సమాజం అంతా కూడా తలదించుకునే విధంగా ఒక బాధ్యతాయుతమైన పొలిటికల్ పార్టీలో ఉండి, ఎక్స్ ఎమ్మెల్యేగా ఉండి, ఒక ప్రజాప్రతినిధిగా, ఒక న్యాయవాదిగా, అంటే ఏ పరిస్థితిలో అసలు ఆ వర్డ్స్ వాడవలసి వచ్చింది సార్? అసలుకి ఒక బహిరంగ సభలో వాడారు అంతే. ఇది కావాలని రాజకీయంగా ఏదో చేయనేద్దామని చెప్పేసి ఒక కుల చిచ్చు పెట్టించే క్రమంలో కుల మతాల మధ్యలో ప్రశాంత, అంటే ఇది బీజేపీ పార్టీని టార్గెట్ చేసి మాట్లాడినట్లు అనిపిస్తుంది సార్. అందుకే మీకు కాల్ చేశాము. అంటే బయట కూడా అందరు జనాలకు అట్లా అనిపిస్తుంది, మాకు కాదు. బీజేపీ పార్టీ మనకు అన్ని పార్టీలలో కూడా హిందువులు ఉంటారమ్మా. అదే కాంగ్రెస్ పార్టీలో కూడా హిందువులు ఉన్నారు. ఇప్పుడు ఆయన కూడా ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు కూడా హిందువులే కదా. ఇప్పుడు హిందువులు అయి ఉండి అది బీజేపీకే హిందువులు అది ఓన్ చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు. అన్ని రాజకీయ పార్టీలలో కూడా ఇది మన దేశమే హిందూ దేశం. మనకున్న హిందూ దేశాలలో ఒకటే ఒక దేశం, అది భారతదేశం. ఆ భారతదేశాన్ని కాపాడుకునే క్రమంలో మన హిందువులు, మెజారిటీగా ఉన్నటువంటి హిందువులు కొన్ని కుల మతాల మధ్యలో ఇటువంటి దేశాన్ని విచ్ఛిన్నకరం చేయాలని ఏదైతే దుశ్చర్య ఉన్నదో, అది నరేంద్ర మోదీ గారి ప్రభుత్వము గత దశాబ్ద కాలం నుండి ఒక చిన్న అల్లరి లేకుండా ఉన్నటువంటి సందర్భంలో ఇవాళ దేశానికి, దేశంలో మనకు కీడు అంటే హిందువులే అనే క్రమంలో వచ్చింది. ఇతర మతాల కంటే కూడా హిందూ మతం పైన హిందువులే ఈ విధంగా దాడి చేయడం, అంటే ఒక అసభ్యంగా మాట్లాడడం, సాక్షాత్తు 500 సంవత్సరాల సుదీర్ఘ పోరాట ఫలితం న్యాయబద్ధంగా ఒక సుప్రీంకోర్టు ఆర్డర్స్ ద్వారా మన రామాలయం నిర్మించుకున్నాం. అలాంటి రాముని మీద
ఏదైతే అట్లా మాట్లాడిన ఇది అద్దంకి దయాకర్ కి అసలు ఏ శిక్ష వేసినా అంటే ఒక సమాజం సభ్య సమాజం మొత్తం అందరూ కూడా బైకాట్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఆయనే ఒక చీడ పురుగు. ఇవాళ రాజకీయంగా ఒక ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎన్నికలలో అలాంటి మాట్లాడిన కాంగ్రెస్ పార్టీకి ఈ తెలంగాణ రాష్ట్రం అయితేనేమి జాతీయ స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా ఓటేస్తారు? వాళ్ళు హిందువులకు వ్యతిరేకం అన్నట్టే కదా. వాళ్ళు ఏ కులానికి చెందిన మతానికి చెందిన ఒక కులానికి సంబంధించిన మన విషయం కాదు కదా. రాముడు అందరు వాడు. ఈ భారతదేశాన్ని ఏలింది భరతుడు. ఈ భారతం అఖండ భారతం నిర్మితం కావాలని చెప్పి మొత్తం అందరూ భారతీయులందరూ ముక్త కంఠంతో నినాదం చేసి ఒక అంతర్యుద్ధం చేస్తున్నటువంటి క్రమంలో ఈ మూర్ఖుడు, ఈ బెవకూఫ్ ఎవడైతే ఉన్నాడో ఈ అద్దంకి దయాకర్ గాడు అనేటోడు వానికి చిత్తశుద్ధి చేయాలి, దేహశుద్ధి చేయాలి. వానికి ఏం చేసినా కూడా వాని కన్న తల్లిదండ్రి వాళ్ళు ఎంత ఆత్మ పోషిస్తుంది. ఈ విధంగా మాట్లాడినందుక వీన్ని సమాజం పెంచింది, పోషించింది. ఇలానా కాంగ్రెస్ పార్టీలో ఇట్లాంటి వ్యక్తులకు అవకాశం ఇచ్చేది? అంటే ఈ వర్డ్స్ మత కల్లోలాలు రెచ్చగొట్టేలాగా కనిపిస్తున్నాయి కదా సార్. 100% ఇప్పుడు ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా వేరే దేశాల నుండి కూడా ఇవాళ హిందువులందరూ కూడా ముక్త కంఠంతో ఖండిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ. అది ఒకటి. ఇంకొకటి ఏంటంటే వాడు ఒక కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి, వాడి చరిత్ర తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అదొక కుటుంబ పార్టీ. ఆ కుటుంబ పార్టీలో ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీని ఉగనికన్నది, సంజయ్ గాంధీని ఉగనికన్నది. వాళ్ళ కుటుంబమే ఒక విచ్ఛిన్నకర పరిస్థితి. రాజీవ్ గాంధీకి సన్ ఆఫ్ ఫేమ్ ఉంటది, సంజయ్ గాంధీకి సన్ ఆఫ్ ఫేమ్ ఉంటది అనేది చూసుకోవాలి ఒకసారి చరిత్ర. ఆమె ఏమైతే సోనియా గాంధీ ఉన్నదో ఆమెకు మన దేశ పౌరసత్వం ఉన్నదా? ఆమె ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఉండని పరిస్థితులలో ఖర్గే గారిని పెట్టిండ్రు. ఇలాంటి చరిత్ర లేని చరిత్రహీనమైనటువంటి కాంగ్రెస్ పార్టీని మేము ఎన్ని మాటలు అనాలి? ఇలా బీజేపీని మనం కించపరిచినట్టుగా ఇలా బీజేపీకే ఒక బాధ్యత ఉన్నదా? దేశంలో ఉన్న హిందువులందరూ కూడా బాధ్యత లేదా అని నేను అడుగుతున్నా. మీ టీవీ ఛానల్ ద్వారా అడుగుతున్నా. ఆ అద్దంకి దయాకర్ గారిని ప్రతి కుటుంబం, ప్రతి వ్యక్తి, ప్రతి హిందూ, ప్రతి భారతీయుడు ఒక బాధ్యతాయుతంగా ఖండించాల్సిన అవసరం ఉన్నది. ఇది సభ్య సమాజం నిద్రలు పట్టని రాత్రులు గడుపుతున్నాం. వాని వాయస్లు విన్న తర్వాత చాలా ఘోరమైన సందర్భం. ఎందుకంటే వాడు ఒక బాధ్యతాయుతమైన మన పార్టీలో ఉండి 50 సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ అది బ్రిటిష్ పార్టీ. ఆ బ్రిటిష్ పార్టీ ఉండి ఇప్పటికి కూడా మన దేశంలో అనేక విచ్ఛిన్నకర శక్తులు తెచ్చి 42వ రాజ్యాంగ సవరణ ఇందిరాగాంధీ తెస్తే ఇవాళ దేశం మొత్తం అంతర్యుద్ధం జరుగుతుంది. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులలో కుల రిజర్వేషన్లని ఇవ్వని కళ్ళబొల్లి మాటలు చెప్పి కాంగ్రెస్ అధికారంకి వస్తే ఇవాళ వాళ్ళ పరిపాలన కొనసాగించే పరిస్థితి లేని సందర్భంలో ఇలాంటి అవాక్కు చెవాక్కులు మాట్లాడి ఇవాళ ప్రజలను, ఓటర్లను పక్కదారి పట్టించే విధంగా ఈ దయాకర్ గారు మాట్లాడినటువంటి మాటలు వాడు బేషరతుగా క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్పినా కూడా సరిపోదు. వాడు ఏ పబ్లిక్ డయాస్ లో కూడా షేర్ చేసుకొనియద్దు. ఆ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి హిందువులు కనుక ఉంటే ఆ కాంగ్రెస్ పార్టీలో వెంటనే వాడిని చెప్పులతో కొట్టాలని చెప్పి, ఏ డయాస్ మీద ఉన్నా కూడా కొట్టాలని చెప్పి మీ ఛానల్ ద్వారా నేను అందరు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. సార్ ఇప్పుడు ఎర్రబెల్లి దయాకర్ కూడా హిందువే కదా సార్? సారీ, అద్దంకి దయాకర్. అద్దంకి దయాకర్ అమ్మా, అద్దంకి దయాకర్ కూడా హిందువే కదా సార్? అద్దంకి దయాకర్ కూడా కాదమ్మా, మొత్తం మన దేశంలో ఉన్న ముస్లింస్, క్రిస్టియన్స్ కూడా హిందువులే అమ్మా. మనందరం కూడా భారతీయులం, అందరు కూడా భారతీయులం, అందరం కూడా ఒక కుటుంబం. కానీ రాముడిని ఎట్లా, రాముడు ఒక చరిత్ర గల రాముడు, శ్రీరాముడు, అది బీజేపీకి రుద్దడం, రాముణ్ణి మీ చిన్నాయనారా, మన సీతమ్మ మీకేమన్నా మీ చిన్నమ్మారా అని అన్నాడు. మరి జై జీసస్ అని కూడా అన్నాడు. మరి వీడు జీసస్ పుట్టిందా అని కూడా నేను అడుగుతున్నా. వన్ DNA టెస్ట్ చేయాలి. జీసస్ ఎక్కడ ఏ మన దేశానికి చెందినవాడు, ఎక్కడున్నది, ఒక చరిత్ర తెలుసుకోవాలి. జీసస్ అనే క్రమంలో పక్క పెడితే వాడు ఒక రాజకీయ వేదికను ఈ రకంగా రాముని పైన, సీతమ్మ పైన మాట్లాడడం, వాడిని నిజంగా వాడిని ఖచ్చితంగా ఆ పార్టీలో కూడా హిందువులు ఉన్నారు. అందరూ ఏ ముక్త కంఠంతో హిందువులందరూ కూడా కాంగ్రెస్ పార్టీని బైకాట్ చేయాల్సిన అవసరం ఉంది. మన రాష్ట్రంలోకి వెళ్ళి బర్తరఫ్ చేయాల్సిన అవసరం ఉన్నది. దయాకర్ అనేటోడు ఒక ముఖ్యమంత్రి ప్రధాని అనుచాడు. ఇవాళ ముఖ్యమంత్రి తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్నాడు. వాని వెంటనే పదవిలోకి వెళ్ళి తీసేయాలి, పార్టీలోకి వెళ్ళి సస్పెండ్ చేయాలి. ఆ కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేయకపోతే ప్రజలు
కాంగ్రెస్ పార్టీని వెంటనే సస్పెండ్ చేయాల్సిన అవసరం ఉన్నది. సార్, ఈ ఒక జరిగే వ్యక్తికి మే 13 పార్టీకి ఎన్నికల్లో సంబంధం ఉండొచ్చా సార్? ఈ జరిగే మే 13 ఎన్నికల్లో సార్, వ్యక్తి మాట్లాడిన తెలంగాణ మాటలకి రాష్ట్రంలో పార్టీకి ఏం సంబంధం సార్? ఒక వ్యక్తి మాట్లాడిన మాటలకి అది రాజకీయ వేదిక. వాడు ఒక అవగాహన ఉన్న వ్యక్తి. వాడు గతంలో ఒక ఎమ్మెల్యేగా కూడా బాధ్యతలు చేసిండు. ఒక మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించిన దాని మీద కూడా బాధ్యతలు చేసిండు. ప్రజలు ఎన్నుకున్నారు వాడిని. అట్లాంటి అవగాహన రాహిత్యమైనటువంటి వ్యక్తి కాదు వాడు. ఉన్నటువంటి పరిస్థితులలో మనకు ఎటువంటి ఇప్పుడు ఉన్నది ఆయన ఎస్సీ రిజర్వేషన్ సంబంధించిన కేటగిరీలో ఉండి వాళ్ళు కూడా ఎస్సీ కేటగిరీ కూడా బైఫర్గేట్ అయింది. ఇవాళ మన దేశంలో రిజర్వేషన్లు అనే క్రమంలో ఉన్నటువంటి ప్రక్రియలో అలాంటి ఒక కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ అయినటువంటి ఎన్నికల వేదిక పైన మాట్లాడింది కాబట్టే ఇది వ్యక్తికి సంబంధించి కాదు, అది పార్టీకి సంబంధించి. మే 13 జరిగే ఎన్నికలలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఈ అద్దంకి దయాకర్ గారు మాట్లాడిన మాటలను సీతమ్మ సాక్షిగా రామయ్య సాక్షిగా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కమలం పువ్వు గుర్తుపైన ఓటేయాల్సిందిగా ఆ కసిని మొత్తం కూడా కమలం పువ్వు పైననే ఓటేసి దేశాన్ని రక్షించుకునేది భారతీయ జనతా పార్టీ అని చెప్పి మీకు ఈ సందర్భంగా తెలియదు. సార్, మీరు కూడా ఒక వర్డ్ అన్నారు సార్, ఇందిరాగాంధీ గురించి అన్నారు. నేను ఆ వర్డ్ అన్నాను, మాట్లాడను సార్. మీరు కాంట్రవర్సీగా మాట్లాడుతున్నారు సార్ వాళ్ళ ఫ్యామిలీ గురించి. మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా సార్ అట్లా మాట్లాడడానికి? 100% ఆధారాలు ఉన్నాయి. మీరు గూగుల్లో కొట్టుకోండి, చూడండి. కాకుంటే ఏ చర్చకైనా నేను సిద్ధం. నేను అల్లం నాగరాజు ఒక అడ్వకేట్ ని, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఒక నాయకుడిని, కార్యకర్తను. నేను మాట్లాడుతున్నా, దాని మీద ఉన్నది. ఈమె సోనియా గాంధీ ఇటలీకి చెందినామే కాదా సార్? సోనియా గాంధీ ఇటలీకి చెందినామే. నేను దాని గురించి అనట్లేదు సార్, మీరు ఇందిరాగాంధీ గురించి అన్నారు. ఇందిరాగాంధీ 100% రైట్ అమ్మా. ఇద్దరు పిల్లలు ఏదో మాట్లాడారు, నేను అది మాట్లాడొద్దు, మాట్లాడను. రాజీవ్ గాంధీ ఒక ముస్లిం పుట్టిండు, సంజయ్ గాంధీ ఒక క్రిస్టియన్ సామాజిక వర్గాన్ని వ్యక్తితోటి ఆమె కన్నటువంటి సందర్భం. ఆమెది డాటా తీసుకోండి. ఇది బహిరంగ చర్చకు నేను దేనికైనా సిద్ధం. మీ స్టూడియోకి వస్తా, ఎవరన్నా డిబేట్కి వస్తా అంటే కూడా నేను రెడీ, దానికి సిద్ధం. ఇట్లాంటి చరిత్రహీనమైనటువంటి పార్టీలో ఉండి చరిత్రహీనుడు అట్లా రాముణ్ణి సీతను అవమానపరిచి మీరు వానికి పుట్టిందా వీనికి పుట్టిందా అని వాడు అట్లా మాట్లాడడం అనేది ఏదైతున్నదో వానికి ఎట్టి పరిస్థితుల్లో వెనుకకు తీసుకోకపోతే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కాదు దేశంలో ఉండనియద్దు, దేశ బహిష్కరణ కూడా చేయాల్సిన అవసరం. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అద్దంకి దయాకర్ గారు బహిరంగ మీటింగ్లో రాముడు సీత గురించి మాట్లాడిన మాటలపైన బీజేపీ నాయకుడు అల్లం నాగరాజు గారు చెప్తున్న మాటలు, ఇక కాంగ్రెస్ పార్టీ గురించి కూడా ఆయన కొన్ని మాటలు చెప్పారు. ఇందిరాగాంధీ గారి గురించి, సోనియా గాంధీ గారి గురించి కూడా. అటువంటి పార్టీలో ఉండి ఇట్లా మాట్లాడుతున్నాడు ఇష్టం వచ్చినట్లు అని అల్లం నాగరాజు గారు మనకి ఫోన్ ఇన్లో చెప్తా ఉన్నారు. ఇక దయాకర్ గారు బహిరంగంగా వచ్చి క్షమాపణ చెప్పాలి ప్రతి హిందువుకి అని కూడా ఆయన చెప్తున్నారు. నమస్తే.